ఏదైతేనే ప్రధాని మోడీ సమక్షంలో జరగాల్సింది సచివాలయంలో జరిగింది. ఎక్కడ జరిగితే ఏముంది, జరిగిందా లేదా అని ప్రశ్నిస్తారేమో. మీ ప్రశ్న పక్కన పెట్టండి. ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు తొలి సంతకం ఎందుకు చేయలేదు, మొత్తం 5 సంతకాలు ఎందుకు పెట్టలేదు? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. సరే, ఆ ప్రశ్నలు కాసేపు పక్కన పెడదాం. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి. జగన్ ప్రభుత్వం ప్రకటించిన 6100 పోస్టులతో కలిపి కేవలం 16347 పోస్టుల భర్తీపై సంతకం చేశారు. దీనికే మెగా డిఎస్సి అని పేరు పెట్టారు. 25000 పోస్టులు ఖాళీలున్నాయని, వాటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని అటు చంద్రబాబుతో పాటు ఇటు బీజేపీ, కాంగ్రెస్, వాటి అనుబంధ సంస్థలు ఓ తెగ ఆందోళనలు చేశాయి. నాగబాబు అయితే 35000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని గట్టిగానే మాట్లాడారు. చంద్రబాబు గారైతే తన ఎన్నికల ప్రచారంలో ఏ ఊరికి వెళ్ళినా మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని, ఎన్ని ఖాళీలుంటే అన్ని భర్తీ చేస్తానని చెప్పి మరీ ఓట్లేయించుకున్నారు. ఇప్పుడేమైంది? కేవలం 10,000 చిల్లర పోస్టులతోనే చంద్రబాబు సరిపెట్టేశారు. మొదటి సంతకంలోనే మోసం చేశారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు భర్తీ చేసిన డిఎస్సి పోస్టులు కేవలం 10,300. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్తో సహా భర్తీ చేసినవి 21,108. ఇంత చేసిన చంద్రబాబు మెగా 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 అంటూ మెగా మైక్ పట్టుకుని ఓదరగొట్టి ఆఖరికి ఉసురుమనిపించారు. ఇక రెండో సంతకం విషయానికి వెళదాం. ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్లుగా అటు అమలులో లేని చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు గాలిలో సంతకం పెట్టేశారు. దాంతోపాటు నీతి ఆయోగ్ను, ప్రధాని మోడీని అవమానించారు. ఈ 2 సంతకాల విషయం ఓ 2 నిమిషాలు పక్కన పెడదాం. ముందుగా మన ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సిలో 16347 పోస్టులు మాత్రమే. అందరూ 25,000 పోస్టులు భర్తీ చేస్తారనుకున్నారు. నాగబాబు గారైతే 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఇటు బీజేపీ కానీ అటు జనసేన కానీ చెప్పినటువంటి ఖాళీలే దాదాపు 30 నుంచి 35,000 ఉన్నాయి. కానీ చంద్రబాబు భర్తీ చేసినవి కేవలం 16,000. ఇందులో గత ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ఇచ్చినవే 6,100 ఉన్నాయి. అంటే 10,000 చిల్లర పోస్టులు మాత్రమే మెగా డిఎస్సి అంటూ తొలి సంతకం చేశారు. 25,000 పోస్టులతో డిఎస్సి ఉంటుంది, మెగా డిఎస్సి అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. అదే సమయంలో ఎన్ని ఖాళీలుంటే అన్ని భర్తీ చేస్తామని కూడా చెప్పారు. అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు భర్తీ చేసినవన్నీ కేవలం 16,000 చిల్లర. అందులో 6,100 జగన్ సర్కారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించింది. ఇక 16,347లో ఆ 6,100 తీసేస్తే ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే తొలి సంతకం, నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, తొలి సంతకం చేశారనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఒకసారి మనకు సత్యకుమార్ గారు ఇప్పుడు బీజేపీ నుంచి మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే డిఎస్సి గురించి 6,100 పోస్టులు ఇచ్చారని వారు ఏం మాట్లాడారు గతంలో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే కేవలం 6,100 పోస్టులు కాదు, ఇది మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2019 నుంచి 24 వరకు జగన్ సర్కారు భర్తీ చేసినవి 21,108 పోస్టులు. 21,108 పోస్టులు. 1998 డిఎస్సి భర్తీ కాని పోస్టులు 4,059. వాటిని భర్తీ చేసింది జగన్ సర్కార్. 2008 డిఎస్సిలో మిగిలిపోయినటువంటి 2,193 పోస్టులు, వాటిని భర్తీ చేసింది జగన్ సర్కార్. 2018 డిఎస్సి ఇది చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు, కోర్టు కేసులతో ఆగిపోయింది. దాని తర్వాత కోర్టు కేసులు పరిష్కరించి మరి 6,954 పోస్టులు ఇచ్చింది జగన్ సర్కార్. 2019 స్పెషల్ డిఎస్సి పెట్టి 602 పోస్టులు ఇచ్చింది జగన్ సర్కార్. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200 చేసింది జగన్ సర్కార్. 2024 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది 6,100, ఇది కూడా జగన్ సర్కార్. ఈ మొత్తం కలిపితే 21,108 పోస్టులు. 21,108 పోస్టులు. ఇన్ని ఇచ్చినా సరే ఏమీ ఇవ్వలేదు, మోసం చేశారు, 6,100 ఇస్తారా అని సత్యకుమార్ గారు, మీరు అక్కడ చూస్తున్నారు కదా సత్యకుమార్ గారిని, బీజేపీ నేత సత్యకుమార్ గారిని స్క్రీన్ పైన చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన ఏమంటారంటే 25,000 పోస్టులు ఉంటే మీరు కేవలం 6,100 పోస్టులు మాత్రమే ఎలా భర్తీ చేస్తారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతుంటే వెనక నిల్చున్నారు చూడండి, ఒకసారి వెనకే ఉన్నారు చూడండి, అందరూ చూడాలి, ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ప్రస్తుత కేబినెట్ మంత్రి ఇప్పుడు మంత్రి గారు అదే చెప్తున్నా నేను. మంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తున్నారు కేవలం 16,000 పోస్టులకి.
ఆ రోజు ఏబీవీపీ నాయకులతో ధర్నాలు చేయించి దీక్షలు చేయించి సీఎం నివాసం ముట్టడికి వెళ్ళి వారిపైన కేసులు పెట్టారని అక్కడికి వెళ్ళి కేసులు పెడితే స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆందోళనలు చేయించి ఇంత చేసి వెనక్కి నిల్చున్నారు చూడండి చేతులు కట్టుకొని. ఇప్పుడు 16,000 పోస్టులే చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తోంది తొలి సంతకంతో. ఇది మెగా డిఎస్సీనా? 25,000 పోస్టులున్నాయని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్క్రీన్ పైన రైట్ సైడ్ విండోలో మీరు చూడొచ్చు. సత్యకుమార్ గారు మాట్లాడింది అదే. సత్యకుమార్ గారు లెఫ్ట్ సైడ్ విండోలో చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సీ పైన సంతకం పెడుతున్న సందర్భంలో వెనకనే నిల్చున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 25,000 పోస్టులు ఏమయ్యాయని ప్రశ్నించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 21,000 పోస్టులు భర్తీ చేస్తే అందులో భాగంగా ఆ 21,000లో 6,100 పోస్టులకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే 6,100ఏనా? చాలామంది నాయకులు బయలుదేరారు. అప్పుడు చాలామంది విద్యార్థి నాయకులు, అవి పేర్లు కూడా చెప్పలేం, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. 25,000 పోస్టులు భర్తీ చేయాలి, 25,000 పోస్టులు భర్తీ చేయాలన్నారు. అప్పటికే 21,000 చేస్తున్నారు. సరే 25,000 ఖాళీ ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతుంటే ఎక్కడ పోయారు మీరందరూ? ఏం చేస్తున్నారు మీరందరూ? ఎందుకు ప్రశ్నించడం లేదు మీరందరూ? ఎందుకు ఆందోళనకు దిగడం లేదు మీరందరూ? ఎందుకు నిరసనలు వ్యక్తం చేయడం లేదు మీరందరూ? ఆ రోజు రోడ్ల మీదకి అందరూ వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, ఎన్ని ఖాళీలుంటే అన్నీ నేను భర్తీ చేస్తాను, మెగా డిఎస్సీ నిర్వహిస్తాను, తొలి సంతకం దాని మీదే పెడతానన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. సంతకం దాని మీదే పెట్టారు. ఎస్, ఇది బాగుంది. కానీ 25,000 పోస్టులు అన్నారు కదా, ఎక్కడవి? సరే, సత్యకుమార్ గారు బీజేపీ నుంచి 25,000 పోస్టులు అన్నారు. మన నాగబాబు గారైతే వారు చెప్పింది కరెక్టే, 35,000 పోస్టులకు వెళ్ళారు. ఏ లెక్కలు తీసుకున్నారో ఏంటో 35,000 పోస్టులు అన్నారు. ఒకసారి నాగబాబు గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. సార్ నాగబాబు గారు, మళ్ళీ చెబుతున్నాను, జగన్ సర్కార్ ఇచ్చింది 21,108 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఏది 1998 పెండింగు, 2008 పెండింగు, చంద్రబాబు నాయుడు గారి 2018 పెండింగు, అది కాకుండా మళ్ళీ 2019 స్పెషల్ డిఎస్సి, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు, 2024 డిఎస్సి అన్నీ కలిపితే 21,108. దీన్ని దాచిపెట్టి బయటకు రానివ్వకుండా పదే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ప్రచారం చేసి మెగా డిఎస్సి మేమొస్తే ఇస్తామని చెప్పి ఆఖరికి ఓట్లు వేయించుకుని మెగా డిఎస్సిని 16,000కు కుదించారే. మరి నాగబాబు గారు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సత్యకుమార్ గారు ఈరోజు కేబినెట్లో ఉన్నారు, వారి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వారికి ఉందా లేదా? ఏబీవీపీ ద్వారా ధర్నాలు చేయించి, నిరసనలు చేయించి, ఆందోళన చేయించి, ఇంటి ముట్టడలు చేయించి రోడ్ల మీదకి వచ్చేశారు కదా, మరి ఏమైపోయారు ఇప్పుడు? మీరు అప్పుడు చెప్పింది అబద్ధమా? ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రైట్, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటే అన్ని పోస్టులు భర్తీ చేస్తాను, మెగా డిఎస్ఏ అంటే ఏంటో నిరూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒకసారి వారేమన్నారనేది ఎన్నికల ప్రచారంలో ఆ బయట కూడా ప్లే చేయండి ప్లీజ్. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం.
మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటా. అంటే ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ ఫిలప్ చేసేటటువంటి బాధ్యత తీసుకుంటామన్నారు. మరి 25,000కు పైగా ఉన్నటువంటి మీ లెక్కల ప్రకారం అప్పటికే జగన్ సర్కారు 21,108 భర్తీ చేసింది. కాదు ఇంకా 25,000 ఉందన్నారు కదా, మరి ఎందుకు భర్తీ చేయట్లేదు? తొలి సంతకంలోనే మోసం జరిగిందా అనే అంశంపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ప్రసాద్ గారు, తొలి సంతకం చాలామంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. డిఎస్సిలో అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనం అవకాశాలు వస్తాయని చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ ఆఖరికి జగన్ సర్కార్ ఇచ్చిన 6,100 పోస్టులతో కలిపి 16,000 ఇచ్చారు. ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే ఈశ్వర్ గారు. ఇప్పుడు ఆయన ఇందాకలే ఆయనతో మాట్లాడుతూ 150,000 ఉద్యోగాలు డిఎస్సి నేను ఇచ్చానని చెప్పారు ఆయన గవర్నమెంట్లో. నాకు తెలిసి ఈ 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక్క సంతకంతో 120,000 ఉద్యోగాలు నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థలు. అంత అద్భుతం నేనైతే నా 54 సంవత్సరాల ప్రస్థానం నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు చూస్తే మరి జర్నలిస్ట్గా మీరు తరించండి, నేనైతే నాకు అంత ఓపిక లేదు. అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నా ఎంత ఇచ్చారనేది మళ్ళీ లెక్కలు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి సార్, మీకు ఓపిక ఉందంటే మీరు చెప్పండి. నా దగ్గర అయితే లేకనే నేను కాము కూర్చో. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297 పోస్టులను భర్తీ చేస్తూ డిఎస్సి 1998కి సంబంధించింది 4,534, డిఎస్సి 2008కి సంబంధించి 2,193, డిఎస్సి 2024లో 6,100 పోస్టులు, జిఏడి పోస్టులు. అంటే ఇవి ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాడదాం. అంటే నేను టోటల్ ఉద్యోగ కల్పన 2,36,502 వాళ్ళు చెప్పినట్టు ఇలా జాబ్ క్యాలెండర్లు, ఒక సంతకం, ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్ పెట్టుకోక జగన్మోహన్ రెడ్డి అనే ఎరుబోగులోడు ఇన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిన జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు 2,36,502. ఇందులో ఇందాక చదివిన ఇవి కాకుండా గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు నేను చదివాను ఇందాక స్పెషల్ డిఎస్సీ అయిపోయింది. పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247. మెడికల్ ఆఫీసర్స్ తెలుసు కదా, ఇలా జాబ్ వేకెన్సీ రాగానే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం రిక్రూట్మెంట్ అది. అలాగే మెడికల్ ఆఫీసర్స్ తర్వాత హోమియోపతి ఆఫీసర్స్ 53 మంది, అండ్ స్టాఫ్ వర్కర్స్, స్టాఫ్ నర్సెస్ ఏమో 60,450. ఇది కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. యాజ్ సూన్ యాజ్ వేకెన్సీ అవగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఇతర డిపార్ట్మెంట్లో 387, సచివాలయ వ్యవస్థలో 120,000. ఇది ఒక సంతకంతో సార్, 1 డే రిక్రూట్మెంట్. ఇది 126,000. టోటల్ 2,36,502 మందిని రిక్రూట్ చేసిన గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీది. దానికన్నా ముందు చంద్రబాబు గారి గవర్నమెంట్లో గ్రూప్ 1 247, గ్రూప్ 2 ఆఫీసర్స్ 1428, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖలు 7,884. మాత్రమే భర్తీ అయ్యి 7,000 పెండింగ్ అయిపోయి కోర్టు కేసు అవి ఇక్కడ తీసుకొచ్చారు. అవి ఇప్పుడు జగన్ సర్కార్ చేసింది 2018 డిఎస్సి 6,954. అది క్రెడిట్ 7,000లో 300 మాత్రమే ఫిల్ అయ్యాయి సార్. 7,000 అంటున్నారు కదా సార్. మీరు అది కూడా మన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం డేటా క్లియర్ చేయలేం కాబట్టి వాళ్ళ టర్మ్ లో గవర్నమెంట్ ఉపాధి కల్పించింది 34,780 మంది. దాంట్లో 7,000 తీసేయాలంట. నేనైతే మీరు తీసేయండి సార్. కలుపుకొనే చెప్పండి. ఇప్పుడు నాకు ఈ 2,36,000 ఆలు టాలీ అవుతారు కదా నాకు. ఓకే, మీకు అర్థమైందా? అక్కడ తగ్గిందో ఇక్కడ ఎక్కిందో మొత్తానికి 2,36,502 రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్న ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఈ స్టాటిస్టిక్స్ ఎవరు డివేట్ చేయలేరు కదా, చేయలేరు. రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి నేను దీనికి కట్టుబడి ఉన్నాను. ఇది నేను ఛాలెంజ్ కింద కూడా విసురుతున్నాను. ఎవరైనా నన్ను కాంట్రడిక్ట్ చేస్తే నేను ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నా. సో ఇది కాక మీరు ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటున్నారు. అదే చెప్తున్నాను సార్. 2,36,502 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ప్రభుత్వం నుంచి రిక్రూట్ చేసింది. అదే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 34,780 మందిని. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ప్రూవ్ చేద్దాం. చదవమంటే మళ్ళీ చదువుతాను, నాకు ఓపిక ఉంది. నేను అంటుంది ఏంటంటే ఒకే ఒక్క స్ట్రోక్తో అల్లప్పుడెప్పుడో 150,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్తే నేనైతే నా 54 సంవత్సరాల వయసులో నేనైతే వినలేదు. మీరు వింటే చెప్పండి అని. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, 15-20 సంవత్సరాలు బట్టి ఫీల్డ్లో ఉన్నారు నాకు తెలిసి. ఇంత అద్భుతాన్ని మీరు కళ్ళారా చూసి ఉండే ఉంటారు కదా. చూడలేదు. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న 10 years మనం ఎందుకు సార్ చెప్పాను కదా 1998 డిఎస్సి 4,059 పోస్టులు ఎవరు ఇవ్వాలి? అవి 98లో ఎవరు ఇవ్వాలి సార్? జగన్ సర్కార్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత 2018 డిఎస్సి 6,954 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి
ఎవరివ్వాలి? చంద్రబాబు నాయుడు గారు కోర్టు కేసులో ఆగిపోయినాయి, నేను ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తే ఆ కోర్టు కేసులన్నీ క్లియరెన్స్ చేసి జగన్ సర్కారే ఇచ్చింది 7,000 పోస్టులు కూడా. అందుకు నేను ఆ 7,000 కూడా తీసాను 34,000 మీరు ఆ లెక్క వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు పేరుతో న్యాయం సార్ ఒకటి మాట నాగబాబు గారు లాంటి అమాయకుడికి అయితే నేను క్లియర్గా చెప్పగలను 35,000 అన్న కాన్స్పిరసీకి అంటే నేను కాన్స్పిరసీ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఎన్డీఏ కూటమి కట్టినప్పుడు 35,000 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయన్న అభూత కల్పన మీకు కల్పించి 1 స్ట్రోక్ తో మీకు ఇస్తానని చెప్పి వాళ్ళ 16,340కి కన్ఫైన్ అవుతూ అందులో 6,100 తీసేయాలి. ఇక్కడ మీరు నాగబాబు గారి యొక్క అమాయకత్వం అనుకోవాలో లేదంటే సత్యకుమార్ గారు ఓవర్ యాక్షన్ అనడానికి నిదర్శనం ఏంటంటే ఈయన ఎప్పుడైతే ఆ రోజు ఏబీవీపీతోనూ ఇతర సంఘాలతోనూ ధర్నాలు చేయించిన దగ్గర ద రిక్రూట్మెంట్ పర్సంటేజ్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇవాళ వచ్చేసరికల్లా వెన్ దే ఆర్ కన్ఫైన్ టు 16,347 వెనకట్ల మినిస్టర్ హోదాలో దాన్ని కన్ఫైన్ చేస్తున్నారంటే ఆ ఉద్యమానికి అర్థమో పరమార్థం ఉందో ఆయనే చెప్పమనండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతని పెంచడానికి పెంపొందించడానికి ఆనాటి సమన్వయం అంటే ఈ రోజు ఉన్న ఎన్డీఏ కూటమిలో నాటి పాత్రధారులుగా ఉన్నారా లేకపోతే ప్రేక్షకులుగా ఉన్నవా ఈ రెండు పార్టీలు చేసిన విధ్వంసానికి వాస్తవికతకి వచ్చేసరికల్లా 16,347 ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా పొత్తు ధర్మాన్ని నిర్వర్తిస్తున్న మీ ఫ్రంట్ ఎండింగ్ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు లేదు చెప్పమనండి, వాళ్ళనే చెప్పమనండి. ఇప్పుడు మనం ప్రశ్నించి కన్నా ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే 60,000 35,000 అన్న పెద్ద పెద్ద మ్యాజిక్ ఫిగర్స్ చెప్పి ఇవాళ మెగా డిఎస్సీ అని దానికి పేరు పెట్టి నాటికి ప్రభుత్వం చేయలేంది ఈ ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ ఈ కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఒకవేళ వచ్చున్నా సరే ఈ 16,340 ఖచ్చితంగా నోటిఫికేషన్ పడింది. దానికి మెగా డిఎస్సీ ఇంత మెస్మరైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రజల్ని అబద్ధాల పుల్తో ప్రాణాలకు తెగించి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంత తమ్మింగ్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజల్ని ఆ అభూత కల్పనలోనే ఉంచడం అన్నది అంటే మొదటి సంతకం మాయగా కనిపిస్తుంది మీకు ఆబ్వియస్ గా. రెండోదికి వచ్చేసరికల్లా మీకు ఎప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ అన్న దగ్గర నేను కూడా ఉద్యోగస్తుడిగా ఉన్నవాడిని మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు మీకు జీతం పెరుగుదల మీ పర్ఫార్మెన్స్ బేస్డ్లో అన్నట్టుగా పెన్షన్దారులకు కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్లోనే 250 చొప్పున 3,000 రూపాయలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టపడిందో ఆ పడడానికి ఎన్ని అపాధులు మోసిందో మీరే చూశారు కదా సార్. శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ప్రభుత్వం ఏం నడిపిస్తారో ఇవన్నీ చెప్పినప్పుడు ఒక్క సంతకంతో 4,000 ప్లస్ పాత బకాయిలు 3,000 7,000 ఇవ్వడానికి రెండో సంతకం పెట్టారు కదా సార్ పెన్షన్ మీద. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే ఆనాటి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని వీళ్ళు దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇవాళ దాన్ని మెచ్చుకుంటూ వీళ్ళు దీనికి మెచ్చమేకతో లేసే విధానంగా 3,000 రూపాయలు కొత్త భారాన్ని పెంచుకున్నప్పుడు ఆర్థిక వెసులుబాటు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకంటే సంపద సృష్టిస్తామని ప్రజలు మోసం చేయొచ్చు కానీ రాష్ట్రంకి వచ్చే ఖజానా రోజుకి వచ్చే 357 కోట్ల సాల్లో వచ్చే రోజుగా ఆ తలసరి ఆదాయం ఎక్కడి నుంచి ఇంకా ఎన్హాన్స్ అయ్యి వస్తుందో చెప్పాలి కదా. ఎందుకంటే 357 కోట్లు మనకు వచ్చిన ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోను కొన్ని సంస్థల త్రూగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి మనం చేస్తున్న రాష్ట్ర ఖజానా విన్యాసం మీ పరంగా నిన్నటిదాకా శ్రీలంక జింబాబ్వే అని అపాదం వస్తున్నప్పుడు దానికన్నా విభిన్నంగానే ఇంకా నెత్తి భారం వేసుకొని తీసుకొచ్చి 7,000 రూపాయల పెన్షన్ రూపంలో మొదటి రోజే సంతకం పెట్టి మీరు రేపు 1వ తారీఖు రిలీజ్ చేసి దానికి మానసిక ప్రిపరేషన్ కన్నా ఆర్థిక ప్రిపరేషన్ మమ్మల్ని ఎలా ఉంచారో ఒకసారి చెప్పానండి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో సంతకం దేని పెట్టారు సార్? ల్యాండ్ టైటిలింగ్ సార్. అది వస్తాను అది ఆర్డర్లో వద్దాం. ఇంకా రెండో సంతకం మూడో సంతకం కూడా వద్దాం. ఈ మెగా డిఎస్సీ పైన ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సార్. సీఎంగా మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన పెడతానన్నారు, ఖచ్చితంగా అదే చేశారు, మొదటి సంతకం అక్కడే పెట్టారు. కానీ ఈ మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం అనేది ఇచ్చినటువంటి పోస్టులు చూస్తే న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి ఈశ్వర్ గారు మీరంత అమాయకంగా ఉన్నారు, నాకు అర్థం కాల. మీరందరూ డిస్కషను మెగా డిఎస్సీ అంట 16,000 పోస్టులకు నోటిఫికేషన్ అంట దీని మీద డిస్కషన్ చేస్తుంటే నాకు ఏంటా మీ ఇంత సీనియర్ జర్నలిజం ఆయన అనలిస్ట్గా ఏమైపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ 2014-19 మధ్య పరిపాలన సంతకాలు చూడలేదా, మర్చిపోయారా? 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే పెట్టిన సంతకాలు ఏంటో ఒకసారి లిస్ట్ చెప్పండి. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేసేదానికి కమిటీ, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేసేదానికి కమిటీ, ఇంకోటేమో బెల్ట్ షాపులు రద్దు, అక్రమ మద్యం దుకాణాలన్నీ ఎత్తేస్తాను, 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ల సంతకాలు. ఈ సంతకాలన్నింటిలో ఒక్కటేమన్నా చూపించండి సార్. బెల్ట్ షాపులు రద్దు చేశాడా? ఇంటి పక్కన గుడి పక్కన బడి పక్కన ఏరులై పారింది మద్యం 2014-19 కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 43,000 బెల్ట్ షాపుల్ని ఏకబికిన రద్దు చేసింది. అంటే అంతకుముందు 43,000 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నమాట వాస్తవం కాదా? మరి ఈ సంతకాలకి విలువ లేనప్పుడు అసలు మీరు పెట్టిన సంతకం గురించి సంతకంలో ఏదో ఉన్న మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తుంటే అమాయకంగా అనిపిస్తుంది. నేను ఎందుకు ఆ మాట అంటే 2014 ఎందుకు 24కి వచ్చాం కదా, 14-19లో పెట్టిన సంతకాలకి విలువ లేనప్పుడు మళ్ళీ 24 to 29 మధ్య పెట్టిన 5 సంతకాల గురించి డిస్కషన్ చేస్తా ఉంటే అప్పుడు పెట్టిన సంతకాలకి విలువ ఉంటే
ఆ సంతకాలను నెరవేరిస్తే ఆ పెట్టినటువంటి ఆ సంతకాలకు సంబంధించి రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తుంటేనో డ్వాక్రా రుణాలని బేషరతుగా మాఫీ చేస్తుంటేనో 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చుంటేనో బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తుంటేనో అమ్మ చంద్రబాబు నాయుడు పెట్టిన సంతకానికి విలువ ఉంది, మళ్ళీ ఇప్పుడు పెట్టిన 5 సంతకాలకి ఎంత విలువ ఉందో విలువ లేదనేదేమో డిస్కషన్ చేస్తే ఇది ఒక అర్థం ఉంటుంది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అసలు నిజంగా డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులకి న్యాయం చేశారా అన్యాయం చేశారా? ఈ పాయింట్లో ప్రజలకు మరొకసారి, ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటం, రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలను వాస్తవాలు తెలుసుకోమని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టులకు సంబంధించి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనే పాయింట్లో ఒకసారి చూస్తే దాదాపుగా 21,108 మందికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి వచ్చినాయి. దాంట్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. కేవలం నోటిఫికేషన్ సార్, ఉద్యోగాలు కాదు. ఇప్పుడు పెట్టింది సంతకం, నోటిఫికేషన్ కూడా కాదు. ఇప్పుడు పెట్టింది సంతకం, నోటిఫికేషన్ కాదు. అవును, కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా నోటిఫికేషన్లు చాలా ఇచ్చాడు, నోటిఫికేషన్లు ఇచ్చాడు, సంతకాలు కాదు. కానీ ఆ ఉద్యోగాల భర్తీ జరగల. అదే 2014-19 మధ్య 2018 అక్టోబర్ 26న డిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 7,254 పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తున్నామని కేవలం 300 పోస్టులు భర్తీ చేసి 6,954 పోస్టులు భర్తీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది భర్తీ చేయడం జరిగింది. 98లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి 4,534 మంది ఎంపిక అయితే వాళ్ళ నియామకాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2014-19. సో అది చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2023 మార్చి 15న ఆ 4,534 మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2008 డిఎస్సి అంటే ఆ రోజు 2008లో డిఎస్సికి ఎంపికైన 2,193 మందికి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వాల. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 2,193 మందికి ఇచ్చింది. అలానే 507 బ్యాక్లాగ్ పోస్టుల్ని 2022లో భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే 2019లో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఒక 602 పోస్టులు, అంటే మొత్తంగా 15,729 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చారు. 6,100కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? మొత్తం 21,000 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మెగా డిఎస్సి 16,000 అంటున్నారు. అరే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కలుపుకొని నువ్వు ఇచ్చిన 10,000కి ఏది సంతకమే, నోటిఫికేషన్ కాదు. మేము ఇచ్చిన 6,100 ఉంది, దాంట్లో మళ్ళీ నువ్వు ఇప్పుడు పదనంగా 10,000 ఒకవేళ యాడ్ చేస్తే దానికి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావో తెలియదు. ఆ ఉద్యోగాల భర్తీ నీ హయాంలో నోటిఫికేషన్లు ఇట్లాంటివి చాలా ఇచ్చున్నారు, ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈరోజు నేను ఉద్యోగాలు ఇస్తానంటే నీ హయాంలో 2014-19 మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 32,000, మేము వచ్చినాక ఇచ్చినాయి 2,36,000. 32,000 ఏడా 2,36,000? సింగిల్ నోటిఫికేషన్లో 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళ ఉద్యోగాలు ఇమీడియట్గా తీసుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 50,000 మంది ఆర్టీసీ వాళ్ళ ప్రభుత్వంలో కావచ్చు, 50 నుంచి 60,000 మంది ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కావచ్చు, ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసినవి కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా 2,36,000 ఉద్యోగాలను మేము 5 ఏళ్లలో భర్తీ చేస్తే నువ్వు ఇప్పుడు ఏదో 16,000 కంట సంతకం పెట్టావంట. నీ సంతకానికి అసలు విలువ ఉందా? ఓ ముఖ్యమంత్రి సంతకం పెడితే అంత విలువ ఉండాలి. నువ్వు ఇప్పుడు నిన్న వేశారు సార్, చంద్రబాబు 4.0 అని రాశారు కొన్ని ఛానల్లో. 1.0కి ఏమన్నా వాల్యూ ఉందా? 2.0కి ఏమైనా ఉందా? 3.0కి ఏమైనా ఉందా? నువ్వేమన్నా చేసావా? చేస్తే ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిండేవాడు కదా, చేయలేదు కదా. సో నువ్వు చేయనటువంటి దాన్ని ఈరోజు ఏదో దుష్ప్రచారం మామే చేసేసి ఏదో అధికారంలోకి వచ్చేసినంత మాత్రం ముగిసి మొత్తం రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత అయినా మీరు నిజం చెప్తున్నారు, గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలా? ఎక్కడ ఇవన్నీ ఎప్పుడు చెప్పుకున్నారు? ఎప్పుడు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటారు. 6,000 పోస్టులైనా ఇంత అన్యాయమా అని అంటే మీరు ఎప్పుడు చెప్పారు? 21,000 పోస్టులు ఇప్పుడు లేకపోయారు. ఇప్పుడు బోర్డులు పగలగొడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అది చెప్పుకోలేదు విత్ ఇన్ 5 years. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బయట వినిపించాను కదా, ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు రాష్ట్రంలో, మరి కూడా ఇవ్వలేదని అన్నారు. కాదు సార్, ఆ ఉద్యోగులు ఉన్న ఆ సచివాలయాల్లోనే కదా ఇప్పుడు వాళ్ళు రంగులు మారుతుంది, బోర్డులు పగలగొడుతుంది. ఆ ఉద్యోగులు అంత గట్టిగా ఆ రోజు చెప్పుకోలేకపోయారు, పరిశ్రమలు తెచ్చి చెప్పుకోలేకపోయారు, పెట్టుబడులు తెచ్చి చెప్పుకోలేకపోయారు. పరిశ్రమలు తెచ్చిన కోడిగుడ్ల మీద వీళ్ళందరూ ఏమో పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ కాలక్షేపం. చెప్పుకోలేకపోవడం అనేది కాదు కానీ సార్, ఒకటి ఏంటంటే అబద్ధాలని ఎక్కువగా లేకుండా చెప్తున్నా, అబద్ధాలను వాళ్ళు
అబద్ధాలు ఎక్కువగా ప్రచారం చేశారు. అబద్ధాలు ఇప్పుడు నిజం ప్రచారం చేసే ఛానల్ ఒకటో రెండో ఉంటే అబద్ధాలు ప్రచారం చేసే ఛానల్ 10 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అబద్ధాలని నిరంతరం వాళ్ళు ప్రచారం చేసి ఇదిగోండి మేము ఇచ్చిన జనాల్లో ఒకటి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు ఒకటి సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునేలేవు అబద్ధం ఊరంతా వెళ్ళి తిరిగి వచ్చేసి ప్రచారం చేసేసిందని. సో ఆ విధమైనటువంటి ప్రచారం చేశారు. బట్ వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలుసు. వాళ్ళు ఈరోజు 4వ తారీఖు రిజల్ట్ వస్తే నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ 9వ రోజు. ఈ 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగిందో ప్రజల కళ్ళమ్మట కనపడతా ఉన్నాయి. సంక్షేమం అంటే రోడ్ల మీద కత్తులతో పొడవటం, అభివృద్ధి అంటే ఉన్నటువంటి అన్ని కూల్చేయటం, సచివాలయాల బోర్డులను కూలుస్తారు, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ధ్వంసం చేస్తారు, అద్దాల బగల కొడతారు, లేదంటే మనుషులు నడు రోడ్డు మీద కత్తులతో పొడుస్తారు. నిజమైన సంక్షేమ అభివృద్ధి 9 రోజులుగా చూపిస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవ పరిస్థితి ప్రజలకు కూడా అర్థమైంది. సో మేము ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు మేము సేవ చేశామో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన అదే విధంగా బలంగా పోరాడతాం. దీంట్లో నో డౌట్. ఈ 16,000కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు, 35,000 అన్నటువంటి నాగబాబు మాట కాదా? మీ కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి సత్యకుమార్ ఏమయ్యాడు? ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గరికి, వాళ్ళ ఇంట్ల దగ్గరికి, వాళ్ళ కార్యాలయాల దగ్గరికి, లేకపోతే నాగబాబు వెళ్ళాలి కదా. వెళ్తారా? మీరు వెళ్ళరు కదా, ఏదో చెప్తారు ఆగిపోతారు. మీరు వెళ్ళి అడగాలి. మీరు అడుగుతారా? ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ రోజు దీక్షలు, ధర్నాలు, రోడ్ల మీద మోకాళ్ళ మీద అర్ధనగ్నంగా నడిచారే వాళ్ళందరూ కూడా రావాలి కదా. అయ్యా నిరుద్యోగ యువత మొన్నటిదాకా మీరు ఏదైతే మేము ఇన్ని జాబులు ఇచ్చినా కూడా దుష్ప్రచారాన్ని నమ్మినటువంటి ఆ నిరుద్యోగ యువతని ఈ రోజు ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు అమలు చేస్తాడు? మిగిలిన పోస్టులు భర్తీ ఎప్పుడు చేస్తారు? రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడేటటువంటిది లేకపోతే మీరు మాట్లాడకపోయినా ఖచ్చితంగా మేము ఒక రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు కూడా వస్తే ఎస్ మీ తరపున ఇంకా బలంగా పోరాడతాం. సో ఈ 16,000 నోటిఫికేషన్ లో 6,000 మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించింది. సో మరి మెగా అంటే 16,000 మెగా అంటే నాకు తెలియదు 16,000 మెగా అంటారా? మెగా అంటారు కదండి. పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ చిరంజీవి గారు ఇప్పుడు వెళ్తారు మెగా 16,000 మెగా అంటారా? మరి అంటే మేము ఇచ్చిన 21,000 పోయింది, అది మెగా లేదు. రామోజీరావు గారు అప్పట్లో రాశారు మీరు 6,000 లేకపోతే సార్ పేపర్ ఉంది కదా ఆనాటి పేపర్ చూశారు సార్. ఒక అద్భుతం చెప్తాను. మొత్తం 77 ఫోటోలు ఎన్ని వేశారు. అందులో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చెయ్యెత్తి లేపింది. ఆ ఫోటో వేయలేదు చూడండి. ఆ ఫోటో లేదు. మిగతా పత్రికలు అన్నింటిలో కనిపించింది, ఆంధ్రజ్యోతిలో కనపడింది, ఈనాడులో మాత్రం కనపడలేదా? అది మెగా అంట, చంద్రబాబు ఇచ్చింది మెగా అంట, ఇది దగా అట. ఆ రోజు ఈనాడు దినపత్రిక రాసింది మీరు 6,100 పోస్టులకి నోటిఫికేషన్. ఇప్పుడు ఎలా రాస్తారు? ఈ రోజు తర్వాత రేపు పొద్దున పేపర్ చూద్దాం ఎలా ఉంటుందో. శర్మ గారు ఏంటి మొదటి సంతకం ఎలా కనిపిస్తోంది? ఇక్కడ మొదటి సంతకం ద్వారా అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఖచ్చితంగా అన్యాయమే జరిగిందండి. నాగబాబు గారు అన్నట్టుగా 35,000, సత్యకుమార్ గారు అన్నట్టుగా 25,000 కాకుండా 16,000 చేసి వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని అన్నారు. మరి 35,000 ఉద్యోగాలు ఉన్న భర్తీ చేయొచ్చు కదండి. 20 లక్షలు మీకు టార్గెట్ ఉన్నప్పుడు ఉన్న 35,000లోనే 19,000 ఆపేస్తే 16,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఇంకా 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మనం మొదటి నుంచి గమనిస్తే ఇట్లా సంతకం పెట్టడము, నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి లేట్ చేయటము, నోటిఫికేషన్ కావాలనే కాస్త ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటట్టుగా నోటిఫికేషన్ కూడా వాళ్ళు కావాలని రూపొందిస్తారు. అది ఇంకా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అది తేలదు. 2018లో కూడా కోర్టు కేసులతోనే ఆగిపోయింది సార్. అవునండి, అప్పుడు 7,000 పోస్టులు ఆగిపోయాయి. నోటిఫికేషన్ తయారీలోనే వీళ్ళు కావాలని హైకోర్టు సింపుల్ గా స్టేలు ఇచ్చేటట్టుగా నోటిఫికేషన్ తీసుకొస్తారు. వీళ్ళ చిత్తశుద్ధి అందులో చూపిస్తారు. నోటిఫికేషన్ కనుక సరిగ్గా రూపొందించకుండా కావాలని స్టే వచ్చేటట్టుగా చేయటం, మేమేం చేయము కోర్టులో స్టే ఇచ్చారని 3-4 ఏళ్ళు పబ్బం గడుపుకోవటం. ఈ లోపల ఇంకా పోస్టులు ఇంకొక 20,000 పోస్టులు ఇంకా మళ్ళీ ఖాళీ అవుతాయి. 20,000, 15,000, 10,000 మళ్ళీ ఖాళీ అవుతాయి. అప్పుడు అన్ని కలిపి ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన 6,000తో ఈ 10,000 ఏదైతే ఉన్నాయో అన్ని కలిపి అప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత ఫిలప్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా ఉండే ప్రాసెస్ ఏనండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసి. ఇప్పుడు మొదటి సంతకం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చెప్పండి ఒక అడ్వకేట్ గా? 3 ఏళ్ల పాటు ఇది నోటిఫికేషన్ ముందు లోపాయిష్టంగా ఇస్తారండి. హైకోర్టులు స్టే ఇస్తాయి. స్టే ఇచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటాయి. ఈ లోపల ఇంకో 10,000, 12,000, 15,000 ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. అయినా సరే ఈ 16,000 జరుగుతుందని ఎలా చెప్తారు అంటున్నా? ఏంటండి అలానే జరుగుతుంది, ఈ కోర్టులో ఆగిపోతుంది,
అని గత అనుభవాల ప్రకారం చూస్తే ఎక్కడా కూడా చిత్తశుద్ధితోటి ఉద్యోగాలు టైంకి ఫిలప్ చేసినట్టుగా లేవు. మీరు చూస్తే జగన్ గారు ఒక్కళ్ళే 2,50,000 ఉద్యోగాలు ఎక్కడా కోర్టులు స్టేలు లేకుండా ఏమీ లేకుండా 2008 కూడా ఫిలప్ చేసుకుంటూ వచ్చిన అనుభవం జగన్ గారిది. చంద్రబాబు నాయుడు గారి ప్రతిసారి కూడా స్టే లేకుండా ఉద్యోగాల సక్రమంగా భర్తీ చేసిన విధానం కనబడట్లేదు. గత అనుభవం మీదే మేము చెప్తున్నాము తప్ప మేము ఎక్కడ అద్భుత కల్పన చేయట్లేదు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన ఆయన స్టార్టింగ్ లోనే 19,000 ఉద్యోగాలకి కొరువు పెడితే 35,000 నాగబాబు చెప్పారు. అంటే నాగబాబు గారు అబద్ధాలు చెప్పి రాజకీయం చేశారా? వారు అబద్ధాలు చెప్తే మరి ఆ 19,000 ఆపేశారు. మళ్ళీ ఈ 10,000 12,000 ఖాళీలు అయ్యే వరకు కూడా దీన్ని ఫిలప్ చేయరు. ఆ తర్వాత అన్ని కలిపి 16,000 ఫిలప్ చేస్తారు. ఇదే జరుగుతుంది ఫ్యూచర్ లో, మీరు గమనిస్తూ ఉండండి. రైట్, ఒకసారి నాగబాబు గారి బయట ప్లే చేయండి. 1998లో 4,059 పోస్టులు, 2018లో 6,954 పోస్టులు ఆగిపోయాయి. కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు కూడా ఇది ముందుకు సాగుతుందా లేదా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి నాగబాబు గారి బయట ప్లే చేయండి. రాష్ట్ర ప్రజలంతా వింటా ఉంటారు, వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు ఏం జరిగింది, ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి, ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు ఏం చేస్తున్నారనేది తెలుస్తుంది. ప్లీజ్. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, 4 రావాలి ఇంటి దగ్గరికి, మాకు అన్యాయం జరిగిపోతుందని వినతి పత్రాలు ఇవ్వాలి. ఆ తర్వాత కూర్చొని 35,000 పోస్టులు, ఇది అన్యాయం, ఇది దుర్మార్గం అని చెప్పాలి. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారో చూసారా? సక్సెస్ కూడా అది కాలికే ఉంది కదా సార్. ఇప్పుడు మనం ఒక పక్కన 2,34,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత, అవుట్ ఆఫ్ విచ్ 25,000 పైచీలక డిఎస్సి రూపంలో ఇచ్చిన తర్వాత 35,000 10 లక్షల మంది రాయడానికి సిద్ధంగా ఉన్నారు. 35,000 వేకెన్సీస్ ఉన్నాయి. మాకు చేతనైనంత చేస్తాం. ఎన్డీఏ గవర్నమెంట్ చేతనైంది 16,340 నోటిఫికేషన్ ఇవ్వగలరు అవుట్ ఆఫ్ 35,000. ఎందుకంటే అవుట్ ఆఫ్ 35,000లో గత ప్రభుత్వం రిక్రూట్ చేసిన స్టాటిస్టిక్స్ ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నాయి వాళ్ళకి. అంటే ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమంలో కాదు. 1998లో కోర్టు కేసుతో ఆగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. 2018లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా టీచర్ పోస్టులు అవి ఒక 7,000 ఆగిపోతాయి కోర్టు కేసులతో. ఇప్పుడు మాత్రం ఏంటి నమ్మకం? అలా కదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇప్పుడు నాకు నమ్మకం లేదు అంటున్నారు. ఆయనకి నమ్మకం లేదు కాబట్టి. శర్మ గారు, ఎక్కడైనా సరే అధికారులని నిష్ణాతుల్ని పెట్టుకొని సక్రమంగా ఉద్యోగాల ప్రక్రియ భర్తీ చేసేలాగా ఎవరన్నా ఉద్యోగస్తులు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఏ విధంగా లిటిగేషన్ అవ్వాలి, ఏ విధంగా ఆగిపోవాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు. దానికి నిష్ణాతులు ఉంటారండి. దానికి సంబంధించింది ఆ నోటిఫికేషన్ లో ఏదో ఒక లోపం ఉంటేనే స్టే వస్తుంది. అట్లా చేసే వాళ్ళు నిష్ణాతులు ఉన్నారండి ఇక్కడ. రైట్. రఘునాథ్ బాబు గారు సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, ఏంటి ఈరోజు మెగా డిఎస్సి పైన తొలి సంతకం? ఇది కూటమి మేనిఫెస్టోలోని సంతకమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ మేనిఫెస్టోలోని సంతకమా? ఈ సంతకం వాళ్ళిద్దరే కదా, సంబంధం లేదు మేనిఫెస్టో. ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ ఉండదా ఏంటి? కాదు, మీరు ముట్టుకొని మేనిఫెస్టో మీకు బాధ్యత ఉందా? మరి అది సార్. రఘునాథ్ బాబు గారు చెప్పండి సార్, ఈ 16,000 పోస్టులకు సంబంధించి ఏంటి, హ్యాపీనా? ఇప్పుడు ఓకే, ఆయన చెప్పిన ఒకటొకటి మొదలు పెట్టాలా? సరే, దానిలో ఇది తొలి సంతకం మీరు ఇన్వెస్ట్ చేశారు. 16,000 కొత్త పోస్టులు వస్తుంటే అది మంచిదే. దానిలో అదే ఖాళీలు నింపడం అవసరమే కదా. అవును, అవసరమే కదా. సో అది కూటమా తెలుగుదేశం లేదా తెలుగుదేశం మెగా మెగా అన్నారు కదా, మెగా కనపడలేదే ఇక్కడ అన్నది. లక్షల్లో సాధ్యం కాదు కదా. లక్షలే కాదు, మీ పార్టీ అడిగిందే. సత్యకుమార్ గారు ఆ రోజు ఏబీవీపీ ధర్నా చేయడము, నేను చూపిస్తున్నా, ఆ వార్తను కూడా చూపిస్తున్నా. 25,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, 25,000 ఖాళీలు ఉన్నాయి అన్నారు. మరి ఇప్పుడు మీరు మెగా డిఎస్సి అన్ని ఖాళీలు భర్తీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి కేవలం 16,000 చేస్తే, అందులో కూడా 6,100 గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు. ఇప్పుడు 25,000లో 16,000 చేస్తే
2/3 చేసినట్టే కదా. ఏంటి సార్? సో ఏదో ముందు జరుగుతుంది కదా. 25,000 అనేది ఒక రఫ్ అంచనా. సరే, కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి చెప్పుకోవచ్చు, ఏదన్నా మీరు 2,30,000 క్రియేట్ చేశారు అని అవి చెప్పుకోవచ్చేమో, కానీ ఈ 16,000 తప్పంటే ఎలాగా? అలా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కదా, ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటారు కదా ఈ ప్రభుత్వంలో. ఆయన ఎవరు చెప్తున్నది ఎవరు చేసింది వాళ్ళు చెప్పుకుంటారు. ఆ ప్రకారంగా 16,000. సో ఇక్కడికైతే ఓకే, మీకు జనసేనకు సంబంధించి నాగబాబు గారు 35,000 పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేశారు. ఇటు సత్యకుమార్ గారేమో 25,000 పోస్టులు భర్తీ చేయాల్సిందే, మేము ఒప్పుకోమంటూ ఆ ఏబీవీపీ వాళ్ళ పాపం ధర్నాలు దీక్షలు చేసి మోకాళ్ళపైన కూర్చొని అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేసి నిరసనలు చేసి దీక్షలు చేసి వాటిని ఏమంటారు ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు. 25,000లో 16,000 చేయటం అనేది అడిగినట్టులో 10,000 సార్, 10,000 6,100 గత ప్రభుత్వం ఉంది. ఈ మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చుంటే ఆ 10,000 ఇచ్చుండేది కదా, మెగా డిఎస్ అని పేరు పెట్టకుండా ఇచ్చుండేది కదా. సరే, ఏదో ఒకటి ఏదైనా మంచిగా జరిగిందంటారు, తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. రైట్. ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు, నేను వెంకటరెడ్డి. ఇప్పుడు 16,000కు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఇంకా ఓన్లీ సంతకం పెట్టారు. పాయింట్ నెంబర్ 1 ఇస్తారని అనుకుంటాం సార్. సంతకాలకు విలువ లేదు. నేను చెప్పాను కదా, రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టారు ఇదే కేబినెట్ లో. అంటే రఘునాథ్ బాబు గారు కూడా వాళ్ళ పార్టీ కూడా ఉంది అదే కేబినెట్ లో 2014 to 2018 మధ్య. సో అప్పుడు సంతకం, మొదటి సంతకం డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణాల మాఫీ 20 రూపాయలకి, అదే సారీ 2 రూపాయలకి 20 లీటర్ల ఇది మినరల్ వాటర్, దాని పేరు అది పెట్టారు ఎన్టీఆర్ పేరుతో. మళ్ళీ అట్లానే బెల్ట్ షాపులు రద్దు, అక్రమ మద్యం దుకాణాల నివారణ. మొత్తం బెల్ట్ షాపులు రద్దు కాదు కదా, ఆ ఎక్కువ బెల్ట్ షాపుల్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి. ఈ సంతకాలకి విలువ లేదనేది పాయింట్ నెంబర్ 1. అది మీరు కూడా తర్వాత 2018లో విడిపోయినప్పుడు ఇదే మాట చెప్పారు. ఇంకొక పాయింట్ వచ్చినప్పుడు నేను అంటుంది ఏంటంటే 20 కాదు కదా సార్, 30,000 ఉద్యోగాలు ఉన్నాయి అన్నప్పుడు 6,000 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా మిగిలిన 24,000 ఏదైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన 6,000తో కలిపి మీరు 16,000కి సంతకం పెడితే దాన్ని, అంటే మీరు 10,000కే సంతకం పెట్టి దాన్ని మెగా అని ఎట్ట అంటాం అంటున్నాను. దగా కదా దాని పేరు. మెగా అంటే ఏంటి, మొత్తం ఉన్న ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తే, లైక్ సచివాలయ ఉద్యోగాలు 1,30,000కి అది 10ంతల మెగా కంటే ఇంక పేరు ఏమైనా ఉంటే దాన్ని పెట్టాలి. అలా నోటిఫికేషన్ ఇచ్చి సింగిల్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తే దాన్ని దమ్మున్న ప్రభుత్వంగా అంటాను సార్. ఏదో ఊరక 4 మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి ఓదరగొట్టి దీన్ని మెగా డిఎస్సి అంటే 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే మెగానా? మరి 1,30,000 ఉద్యోగాలు చేసినప్పుడు అది ఎన్ని మెగాలు? దానికి సమాధానం చెప్పాలి కదా. కానీ ఇప్పుడు ఈ డిఎస్సిలో 16,000 అనేది ఒక బిగ్ ఫిగర్. ఇప్పుడు మేమే 14,000 ఆల్రెడీ రిక్రూట్ చేశాం సార్. 6,000 నోటిఫికేషన్ ఇచ్చున్నాం, 14,000 ఆల్రెడీ రిక్రూట్ చేశాం 5 ఏళ్లలో. అది కూడా చంద్రబాబు నాయుడు గారు 98లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చినాయి. అలానే 2018లో దిగిపోయేటప్పుడు 2018 అక్టోబర్ 26 ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో 7,254 పోస్టులు, 98లో ఇచ్చిన కోర్టులు కేసుల్లో ఉన్నటువంటి 4,534, తర్వాత 2008లో 2,193, ఇలా మొత్తం మేమే దాదాపు 15,729 రిక్రూట్ చేసాం. మరి మేము రిక్రూట్ చేసినప్పుడు 15,000 అది కూడా మరి మెగానే కదా. అప్పుడు మేము 5 ఏళ్ళు ఇచ్చింది, మీరు ఒక సంతకం పెట్టి 16,000 అంటే అది దగా కదా అంటున్నాను. 10,000 కదా. 10,000 మీరు చేసి మీరు చెప్పుకోండి. అయ్యే 1,30,000 ఇప్పుడు సెక్రటేరియట్ అని చెబుతున్నారు కదా, అది ప్రజలు ఏది విశ్వసిస్తారు ఏది ఇది అనేది. రైట్. రెండో సంతకం పైన హ్యాపీగా ఉన్నారా? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానిలో మరి ఏం సంతకం పెట్టారు ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ తెలియకుండా చట్టాన్ని రద్దు చేస్తూ, అంటే లేని చట్టం మీద సంతకం పెట్టారు సార్. అదే గొప్ప సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేని దాని మీద సంతకం పెట్టారు సార్. ఎంత గొప్ప ప్రభుత్వం, ఎంత అద్భుతంగా ఉందంటే. దానిలో తప్పులు జరిగి విధి విధానాల్లో చట్టం అనేది అసెంబ్లీలో అప్రూవ్ అయింది అనుకోండి, తర్వాత పార్లమెంట్ పైకి కూడా పంపారు. కానీ రూల్స్ ఉంటాయి కదా, విధి విధానాలు, వాటిల్లో తప్పులు ఉంటే తేడాలు ఉంటే అవి మార్చుకోవడం కరెక్ట్. అదే చెప్పాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ రూపొందించినటువంటి మేధావులతో మాట్లాడి తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ ని తీసుకురావాలని ప్రయత్నం చేసింది, విధి విధానాలు రూపొందించింది సార్. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం ద్వారా నీతి ఆయోగ్ ని ప్రధాని మోడీ గారిని అవమానించినట్ట. ఎందుకంటే నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని గారు,
మోడీ గారు. రఘునాథ్ బాబు గారు, నేను ప్రసాదం సార్, నమస్తే. చిన్న సబ్మిషన్. నేను మీరు కట్టిన కేంద్ర పన్నుల్లోంచి 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని సర్వే చేయించి దాన్ని ఏమంటారండి 75 సెంటర్లు పెట్టి ఇవన్నీ చేయించారు. అవన్నిటికీ రద్దు చేస్తున్నాం సంతకం పెడితే ప్రజలకు ఏం చెప్తారో సార్ చెప్పండి, మీరే చెప్పండి. అదంతా రద్దు చేస్తున్నట్టు కాదు, దానిలో కాదంటే సంతకం పెట్టారు కదా సార్, ఆయన సంతకం పెట్టేశారు సార్. ఆయన సంతకం పెట్టింది 2వ సంతకం అదే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేస్తున్నామని. 200 కోట్లకి సమానం చెప్పండి మీరు, బీజేపీ ప్రతినిధి. ఇప్పుడు యాక్ట్ మార్చి ఇంకో యాక్ట్ పెడతారు. ఎవరు స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ అయితే మా దగ్గర అమల్లో లేకపోతే సంతకం పెట్టి యాక్ట్ అమల్లో లేదు. 2వ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కాదు అది, 3వ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ని స్టేట్ గవర్నమెంట్ రాటిఫై చేయొచ్చా? రెండు విషయాలు క్లియర్ గా విధి విధానాల్లో మాత్రమే మార్పు ఉంటుంది ఫైనల్ గా. ఒకటి ఇప్పటికీ ఇది అమలులో లేదు, దాన్ని నేను రద్దు చేస్తున్నానని సంతకం పెట్టడం. అమలులో లేదు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి విధి విధానాలతో దీనిపైన ఒక చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేసి దాన్ని హైకోర్టు ఆపేసింది. అమల్లో లేదు, ఇది జనాలకు క్లియర్గా అర్థం కావాలి. అమల్లో లేదు, హైకోర్టు ఆపేసింది కాబట్టి అమల్లో లేదు. దీన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ నెంబర్ 1, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీతి ఆయోగ్ నుంచి. నీతి ఆయోగ్ క్లియర్గా మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఢిల్లీ వెంకటేష్ గారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగారు, ఏంటి యాక్ట్, దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటిది ఇది ప్రమాదకరమైందా, దీనివల్ల ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయని ఒక 6 క్వశ్చన్స్ అడిగారు సార్. 6 క్వశ్చన్స్ అడిగారు. చాలా అద్భుతమైనటువంటి యాక్ట్ అని నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిప్లై కాపీ ఇది. ఇందులో ఇంకో క్వశ్చన్ అందరికీ రాష్ట్ర ప్రజలకు వినాలి, ఇదంతా ఎన్నికలు అయిపోయిన తర్వాత కదా ఇవన్నీ బయట వచ్చాయి. ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ టు గ్రాబ్ ఫార్మర్స్ ల్యాండ్ విత్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి క్వశ్చన్ కూడా ఆయన అడిగారు. ఈ యాక్ట్ ద్వారా రైతుల యొక్క భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుందా అని నీతి ఆయోగ్ను అడిగితే వారు ఇచ్చినటువంటి సమాధానం నో, ఛాన్స్ లేదని ఇచ్చారు. ఇప్పుడు భూములు లాక్కుంటున్నారని చెప్పి అబద్ధం చెప్పి ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని ఇప్పుడు లేదు అని చెప్పినటువంటి నీతి ఆయోగ్ లేదు అని చెప్పింది, మరి ఎందుకు రద్దు చేస్తున్నట్టు, దానిపైన ఎందుకు సంతకం పెట్టినట్టు? అమల్లో లేని దానిపైన సంతకం పెట్టడం ఒకటి, నీతి ఆయోగ్ విధి విధానాలు మాకు అవసరం లేదని సంతకం పెట్టడం 2, ఆ నీతి ఆయోగ్ చైర్మన్ గా మోడీ గారు ఉంటారు, మోడీ గారిని అవమానించి సంతకం పెట్టినట్టుగా 3 నాకు కనిపిస్తుంది. విధి విధానాలు రూల్స్ రాష్ట్రం తయారు చేసుకుంటుంది, వేరే యాక్ట్ వేరు, రూల్స్ వేరు. రూల్స్ లో ఉదాహరణకి మా టైటిల్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అది అబ్జెక్షనబుల్, అది అలాంటి చెప్పొచ్చు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పడం సార్. సర్వే రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. రఘునాథ్ బాబు గారు, చిన్న సబ్మిషన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, ఇది నేను రద్దు చేస్తున్నాను, ఫోటో చెల్లదు, నేను కొత్త ప్రింట్ అవుట్ ఇస్తున్నాను, దానికి సంతకం పెడుతున్నానంటే ఎవరు కాదను. అసలు టైటిల్ యాక్టే లేకుండా నీతి ఆయోగ్ అధ్యక్షుడు నాకు తెలిసి గౌరవ ప్రధానమంత్రి గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జాతీయ స్థాయిలో యాక్సెప్టబిలిటీ ఉంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్లో 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విధిస్తే దాన్ని ఖర్చు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇందులో దాన్ని నేను టోటల్గా రద్దు చేస్తున్నాను భావంతో టైటిలింగ్ సంతకం పెడితే ఎట్లా? చేసిన సర్వేని, చేసిన రికార్డ్ ని ఎవరు దాన్ని దుర్వినియోగం చేసుకోరు, వదిలేదు, ఆ డబ్బుల్ని వేస్ట్ చేయరు. దాన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తారు, మరి ఎంతసేపు చెప్పినా అది అక్కడే తిరుగుతూ ఆ పాయింట్ దగ్గరే తిరుగుతూ. ఒక పాయింట్ చెప్పండి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో తొలి సంతకం గతంలోనూ అలానే చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అలానే సంతకం పెట్టారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో. నిన్న మోడీ గారు ఉన్నప్పుడు ఎందుకు సంతకం పెట్టలేదంటే ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దీన్ని రద్దు చేస్తున్నారనే అంశాన్ని ఇస్తే ఆయన ముందే సంతకం పెట్టే అవకాశం ఉండదు కాబట్టి మరుసటి రోజుకు పోస్ట్ పోన్ చేసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవమేనా ఇది? చెప్పండి ప్లీజ్ చెప్పండి. తర్వాత రోజైనా ఇంకోటైనా అల్టిమేట్ గా మళ్ళీ ఇది అక్కడికి పార్లమెంట్ కూడా వెళ్ళాలి కదా. అవును కదా, కాబట్టి సంతకాలు పెట్టడం ఎంతసేపు సార్? కాదు సార్, సంతకం పెట్టడం మోడీ గారి ముందు సంతకం పెడితే అయిపోయే పని, చిన్న పనే కదా. ఒక సంతకం పెట్టడానికి ఎన్ని సెకండ్స్ కావాలి? పెట్టొచ్చు కదా సార్, ఎందుకంటే మీరు ఎలక్షన్ టైం అంతా బీజేపీ వాళ్ళు స్తబ్దంగా ఉన్నారు కదా, ఒక్క మాట కూడా మాడకుండా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించింది అంటే టైటిలింగ్ యాక్ట్ లో నేను క్లియర్ గా చెప్పా, ఏమంటే మీరు ఒక్కలే చెప్పారు పాపం. యాక్ట్ తప్పు కాదు,
కానీ రూల్స్ లో తప్పు ఉంటే అది సరి చేయాలి. వాటిలో ముఖ్యంగా ఆ ఫోటో వేసేటప్పటికి ఎవరికైనా సరే ఇప్పుడైతే దాన్ని రద్దు చేస్తున్నట్టయితే చేసేశారు అంటే మోడీ గారిని అవమానించినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారా లేదా? మళ్ళీ దాన్ని మార్పులు చేసి 100% సార్ దాంట్లో ఏం లేదని నీతి ఆయోగ్ చెప్పింది. వీళ్ళ దరిద్రం ఏంటంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టారు, నీతి ఆయోగ్ ద్వారా చెప్పించారు. వీళ్ళని అలాగే ఆలస్యం చేస్తూ ఉంటారు. సరే ఇప్పుడు మోడీ గారిని అవమానించినట్ట కాదా? కొంతమంది విశ్లేషకులు అంటున్నారు, నేను అనట్లేదు. మోడీ గారిని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు. అది మళ్ళీ వస్తుంది, అది నేను చెప్తాను. ఎందుకంటే ఇంత వర్క్ చేసి దాన్ని వేస్ట్ చేసుకోరు కదా, అలాగే దేశం అంతా చేస్తున్నప్పుడు మనం మాత్రం. కాబట్టి దానిలో ఉన్న అభ్యంతరకరమైన తీసేసి మిగిలిన మరి మీరు ఆయన మొత్తం రద్దు చేసేసారు. మరి మీరు మళ్ళీ బీజేపీ ఏమన్నా లేదు ఇది ఉండాలంటుందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ సార్ రఘునాథ్ బాబు గారు, మీ ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలియజేస్తాను. శర్మ గారు ఒక్క మాట, ఏమీ మారలా, ఏమన్నా మారిద్దేమో 2014-19 మధ్య ఉన్నదే దానికంటే ఏమన్నా భిన్నంగా ఉంటుందా అంటే అంతకు మించి మోసం దాకా కనపడతా ఉంది. ఈరోజు లేనటువంటి యాక్ట్ల మీద సంతకాలు పెడతారు, వాళ్ళు అన్నదాని మీద సంతకాలు పెట్టరు. అంతకుముందు సంతకాలకు వాల్యూ ఉందా? ఆ వాల్యూ లేదు కాబట్టి అలానే మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వాల్యూ ఉండేటట్టుగా క్రియేట్ చేస్తారంటే పచ్చి మోసం దాగానే మళ్ళీ కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇన్నాళ్ళు ప్రజలను ఒక్కలనే కాకుండా ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు కూడా దగా మోసం చేయడానికి వెనకాల. కూటమిలో ఉన్న వాళ్ళే దగా కదా, వాళ్ళకి తెలుసు వాళ్ళు మోసగాళ్ళు అని తెలిసిన రాజకీయం కోసం వాళ్ళు వెళ్ళారనేది వాళ్ళు కూడా క్లియర్. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నా వాళ్ళకి తెలుసు. బీజేపీకి తెలియదు చంద్రబాబు నాయుడు మోసగారని. సో నరేంద్ర మోడీని ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఇదే పవన్ కళ్యాణ్ కదా. కానీ రాజకీయం కోసం ఓట్ల కోసం 4 సీట్లు వస్తే ఎట్టొకటి అడ్డదారిలో 4 సీట్లు వచ్చిన చాలు, ఏదో ఒకటి మన రాజకీయంగా ఘటన అయితే చాలు, పార్టీ నిలబెట్టుకుంటే చాలన్న ఆలోచనతో రకరకాలుగా మోసాలు చేశారు. సో రోజు మోసం గెలవదు కదా, మోసం ఒకసారి గెలవచ్చు సార్, రెండోసారి గెలవదు కదా. చాలా దెబ్బతీసింది కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. మీరు ఒక మాట నేను చెప్తాను, మేము మళ్ళీ ఇప్పుడు చెబుతా ఉన్నా, మేము మంచి పరిపాలన అందించాం, అది ప్రజలకు తెలుసు. మేము ఈరోజు నిర్మించినటువంటి సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు డిజిటల్ లైబ్రరీలో, లేదంటే స్కూళ్ళు బాగు చేసినాయో, లేదంటే కడుతున్నటువంటి పోర్టులో, లేదంటే ఫిషింగ్ హార్బర్లో, లేదంటే మెడికల్ కాలేజీలో, ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మేము ఓడిపోయి ఉండొచ్చు ఎన్నికల్లో, బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన చేసి మీకు కనిపిస్తోంది, ప్రజలకు కనిపిస్తుంది. సార్ ఒక మాట నేను చెప్తాను, నేను మళ్ళీ క్లియర్ గా చెప్పేది అంటే ప్రతి గ్రామంలో అవన్నీ క్లియర్ గా కనపడతా ఉన్నాయి. వాళ్ళు దానికి ఏదో ఇలా బోర్డు మార్చేసుకొని చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుంటే ఇప్పుడు ఈ కట్టిన సచివాలయం ఎవరు సార్? వార్డు సచివాలయం ఈ వార్డు సచివాలయం అంటే ఒకసారి జూమ్ చేయండి. ఇప్పుడు ఈ కట్టినటువంటి సచివాలయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు తీసుకొచ్చింది ఎవరు? ఈ వార్డు సచివాలయాలు, ఈ గ్రామ సచివాలయాలని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో మోడీ గారి ఫోటో వేశారు, పవన్ కళ్యాణ్ మరి ఏ హోదాలో ఫోటో వేశారో తెలియదు, లోకల్ ఎమ్మెల్యే ఫోటో అంతమంది ఉండదు, మరి ఏ హోదాలో వేశారో తెలియదు, దానికి పసుపు రంగు వేశారు. ఈ రోజు అంటే ఏదో కలర్ వేశారు, కోర్టుకి వెళ్ళి మరి ఆపించారుగా, క్లియర్ గా కనపడుతుంది. చూడండి సార్, ఒక్క నిమిషం నేను దీన్ని చూపిస్తా మళ్ళీ. చూడండి సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కలర్స్ వేస్తే కోర్టులకు వెళ్ళి ఆపేస్తారు సార్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. మీరు అన్నిటికీ కలర్లు వేసుకుంటూ పోతే ఆయన ఆపించారు. చూడండి, నరేంద్ర మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, ఇంకా మన నాగబాబు దాని ఇంకా చిరంజీవి గారు అయితే వెళ్ళారు, రేపు అవి కూడా వేస్తారు. ఎందుకంటే అంటే ఇది గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ ఏ హోదాలో పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు? పాయింట్ నెంబర్ 1. ఇది మోడీ గారికి సంబంధం లేనటువంటి అంశం కదా, మోడీ గారి ఫోటో ఎట్లా వేస్తారు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫోటో మరి మొన్నటిదాకా అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎట్లా వేస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి పగలగొట్టి, మీరు కూడా తప్పు చేసి ఈయన ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఫోటో నరేంద్ర మోడీ చేసి ఉంటే కొడతారు సార్, దాని వరకు తీసేది దీని వరకు కొడతారు. చూడండి, నందిగామ పురపాలక సంఘం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ, వార్డు సచివాలయం నెంబర్ 4, సౌమ్య ఎమ్మెల్యే నందిగామ. సో మరి ఎట్లా వేసారని నాకు అర్థం కాలేదు. ఇది పసుపు రంగు అంటే మరి మీరు ఇప్పుడు మేము రంగు వేస్తేనేమో దాని మీద అబ్జెక్షన్ చెప్పారు. సో మరి ఇప్పుడు మీరు ఈ రంగులు వేస్తే మరి అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? దీనికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. రైట్. శర్మ గారు, ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన 2వ సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇది రద్దయిపోయిందా, ఉందా లేదా? అసలు మోడీ గారికి ఏం సమాచారం ఇచ్చినట్టు దీని ద్వారా ఏమనుకుంటున్నారు?
అసలు యాక్ట్ అమల్లోనే లేదండి. లేని యాక్ట్ అమల్లో లేదనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు. ఇది మోడీ గారి యాక్ట్ అనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఆ లేని యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంతకం పెట్టారు. సంతకం పెట్టి ఆల్రెడీ మీరు చెప్పారు, నేను మళ్ళీ ప్రజలకి మీ ద్వారా చెప్తున్నాను. మోడీ గారిని అవమానించారు. నీతి ఆయోగ్ చైర్మన్ మోడీ గారు తీసుకొచ్చిన యాక్ట్ ని కాదు అని చెప్పి లేని యాక్ట్ ని ఉంది అన్నట్టుగా ఆయన సంతకాలు పెట్టడం అదంతా వారు ఆలోచించాలి. అదే నీతి ఆయోగ్ కదా మిమ్మల్ని ఇంత దారుణమైన పరిస్థితి తెచ్చింది. ఒక నిమిషం శర్మ గారు ప్లీజ్ చెప్పండి. మోడీ గారిని అవమానించారనేది, మీరు ఒక ప్రధానమంత్రిని అవమానించారనేది మీరు ఒక అడ్వకేట్ గా, ఒక సామాన్య పౌరుడిగా మీరు బాధపడి ఉండొచ్చు, లేదా మనం బాధపడవచ్చు. బీజేపీ వాళ్ళకి లేదు కదా బాధ, బీజేపీ మంత్రులకు లేదు, బీజేపీ నాయకులు లేదా మోడీని అవమానించారు. మోడీకి లేదు. అధికారానికి మించిందా సార్? అధికారమా అవమానం అంటే ఏం చెప్తారు? అధికారమే. అధికారం సరిపోయింది. అధికారం కోసం ఎన్నైనా మాట్లాడతారు, మీ భూములు లాక్కుంటారు, అన్ని చెప్తారు. మోడీ గారు సైలెంట్ గా ఉంటారు. అధికారం కావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా మోడీ గారికి అభ్యంతరం లేదు. ఎందుకంటే అధికారం కావాలి కదా వాళ్ళకి. పక్కన కూర్చొని ముస్లిమ్స్ నవ్వుకుంటారు. సో ఎన్ని రకాల అవమానం భార్య తిట్టినా అదే పర్లేదులే, తిట్టారులే, రాజకీయం కోసం 4 సీట్లు వస్తే చాలు. సో అది వాళ్ళ నైజం ప్రజలు కూడా గమనిస్తూ వాళ్ళకైతే రేపైనా గమనిస్తారు. గారు ప్రశ్నించారా? పురంధేశ్వర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా. రైట్ శర్మ గారు. రఘునాథ్ బాబు గారు ఎక్కడా కూడా ఆ యాక్ట్ లోపభూయిష్టమైంది, ఆ యాక్ట్ అమలు పరచడం కరెక్ట్ కాదు, అందుకే సంతకం పెట్టారు చేశారని ఎక్కడా కూడా పేర్కొనలేదండి. ఒక బీజేపీ నేత అయ్యండి, ఒక పౌరుడైండి ఏపీలో, ఆయన యాక్ట్ మంచిది కాబట్టి దాని మీద ఏమి మాట్లాడలేకపోయారు, చేయలేకపోయారు. అదే అందరూ గమనించాలండి. ఎక్కడా కూడా ఆ యాక్ట్ లోపభూయిష్టమైందని చెప్పలేదు. మీరు ఇందాక ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగిన దాంట్లో కూడా వాళ్ళు చేసిన ఆరోపణలన్నిటికీ కాదు అని కూడా క్లియర్ కట్ గా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బూచిగా చూపిస్తూ గతంలో వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పత్రికలే ఇది అద్భుతమైన యాక్ట్, ఇది ప్రజలకు ఉపయోగకరమైన యాక్ట్ అని ఎప్పుడు చెప్తూనే వచ్చినాయి. దీన్ని ఉంది అని చెప్పి దీని ద్వారా లాక్కుంటారు భూములు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదే లేని యాక్ట్ మీద ఈ రోజు మేము రద్దు చేస్తున్నాం అని చెప్పి సంతకం పెట్టారు. రఘునాథ్ బాబు గారు ఇంకో మాట కూడా అన్నారు, మార్చి మళ్ళీ తీసుకొస్తారు ఈ యాక్ట్ ని అని చెప్పి అన్నారే తప్ప ఈ యాక్ట్ మళ్ళీ రాదు, ఏపీలో ఉండదు అని అనలేదు. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోరు, అది నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది కాబట్టి కాస్త స్వరూపం మార్చి మళ్ళీ ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకొస్తారు. ఆ యాక్ట్ అయితే ప్రజలకు ఉపయోగకరమైంది అని చెప్పి నేను ఇంకా భావిస్తున్నాను. రైట్ ప్రసాద్ గారు, రెండో సంతకం గురించే మాట్లాడు. ఇప్పుడు నీతి ఆయోగ్ సంబంధించిన పర్వ్యూలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా నంగనాచిలా బయటకు వచ్చి బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి జస్టిఫికేషన్ చేస్తూ ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారన్న భావన ఇంకా ప్రజల్లోకి స్థిమితంగా లేనివ్వకుండా మళ్ళీ దీన్ని రద్దు చేస్తున్నామని కొత్త కాబట్టి దీనికి ఏదో ఒకటి చేయాలి. అలా కాదు కదా, 2-3 నెలల పాటు దీని మీద అనవసరమైన చర్చ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పెన్షన్ 4,000 కలిపి 3,000కి ఇంకో 1,000 కలిపి 7,000 ఇస్తారా ఎవరా? లేదా మిగిలిన బస్సులు ఉచిత ప్రయాణాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? సిలిండర్లు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జస్ట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాటజీ 10,000 ఎప్పటి నుంచి ఇస్తారు? తెలంగాణ చూడండి, 3 మేడిగడ్డ ప్రాజెక్టు మీద, మిగిలిన కేసీఆర్ మీద, అవినీతి మీద ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బట్టి అలా తాత్సారమే తప్ప ప్రజలకు ఇస్తానని హామీ ఈ రోజుకి లేదు. రైతులకు సంబంధించింది ఆగస్టులో ఇస్తామని చెప్తున్నారు. సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్కి అడాప్టబుల్ చేస్తారు చేసి ఇప్పుడు పెన్షన్లు ఇంత ఇబ్బడముబ్బడిగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. మా ఆయనలో 34 లక్షలు ఉండేవి, ఈ ఆయనలో 64 లక్షలు పెరిగాయి, అధిక భారం అవుతుంది, 7,000 ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఇవన్నిటికీ ప్రశ్నించబడతారు కాబట్టి ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు, అంటి ముట్టనట్టుగా తప్పించుకోవడంలో ధన్యుల సుమతి వాళ్ళు. సో ఆ ధన్యోష్టమిలో ఎలా ఉంటుందంటే పురంధేశ్వర్ గారు పల్లెత్తి మాట్లాడలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. మీరు గమనించారా? ఈ ఎలక్షన్ ప్రొసీజర్లో తెలుగుదేశం మాత్రమే బుల్డోస్ చేస్తూ మన నెత్తిమీ పోస్తుంది బురద. కానీ వేరాస్ అపోజిషన్ పార్టీస్ లైక్ జనసేన కానీ బీజేపీ కానీ ఒక్క మాట దాని మీద మాట్లాడలేదు. రెండోది, ఇవాళ నీతి ఆయోగ్ ఇచ్చిన దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ వీళ్ళు దీన్ని అమెండ్ చేస్తారు. అమెండ్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసేస్తామనో, లేదా ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన గ్రామాలు సర్వే చేయడానికి ఈ పద్ధతి కాకుండా ఇంకొక పద్ధతి అనో ఏదో చెప్తారు కదా. కానీ దీన్ని టోటల్ గా ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేయం అన్నట్టుగా చెప్పగలమని చూద్దాం. చెప్పరు, అది చెప్పకుండా తాత్సారం అన్నమాట ఇది. ఇప్పుడు ప్రజలు ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయబడింది, అసలు యాక్టే లేదు కదా, వీళ్ళు రద్దు చేసేది ఏంటి? కరెక్ట్. ఇప్పుడు మనం లేని దానికి మా మీద ఎందుకు ఆపాదిస్తారని వీళ్ళు తిప్పుకోవట్లేకపోయారు ఎలక్షన్ టెన్యూర్ అంతా. లేని దానికి తీసుకొచ్చిన ఒక మంచి అస్త్రం లేండి, అదే చెప్తున్నాను. ఎప్పుడైతే దాన్ని అస్త్రం కింద మలుచుకుని వాళ్ళకి అన్వయించుకున్న తర్వాత పక్కన బీజేపీ ప్రస్థానం లేనకుండా వాళ్ళు చేసిన
కార్యం చూడండి, కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు వాళ్ళకి ఏమైంది, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరుతుంది, 2వ స్థానంలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. సో వీళ్ళ అవసరం వాళ్ళకే ఉన్నది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అంచేత ఈ ఆలింగనాలు ఈ గలయ మిలాయింపుల కార్యక్రమంలో టైం వేస్ట్ మీరు గమనించుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, వెంకటేష్ శర్మ గారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.